నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు అయితే వీడియో బ్యాడిగ మార్కెట్ గురించి. ఈరోజు గురువారం 25వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం జూన్. ఈరోజు వచ్చేపాటికి ఒక 3000 బస్తాలు అయితే టెండర్కి అయితే రావడం జరిగింది. డైలీ రోజు మార్చి రోజు అంటే మొత్తంగా రేపు ఈరోజు కలిపి 15,000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ప్రజెంటు చేయి వ్యాపారాలు ఎక్కువగా నడుస్తున్నాయి. ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీ అయితే ఇస్తాను. నిన్న హుబ్లీ మార్కెట్ అయితే పెట్టలేదన్నమాట. ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పెట్టలేకపోయినాను. అది నా తప్పే, నిన్న నా పని ఉండే అనమాట, క్షమించండి. ఇక వచ్చేసి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మొహరం పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చాలామంది ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొద్ది ఏరియాలలో తక్కువ జరుపుకుంటారు. ఏ విధమైన ఆటంకాలు జరగకుండా అంత సవ్యంగా జరిగి వర్షాలు మంచిగా పడాలని కోరుకుంటూ మన అర్జున్ బ్లాగ్స్ తరఫున అందరికీ మొహరం శుభాకాంక్షలు. అయిన తర్వాత ఈరోజు ఈ 3000 బస్తాలలో ఈరోజు డబ్బి 62,500 అయితే టాప్ అయిందనమాట. ఇవి 54 సంచులు అయితే పోయినట్లుగా గుర్తించాను. ఇవి వచ్చేసి మంచి క్వాలిటీవి, బెస్ట్ విత్తనాల క్వాలిటీ వచ్చేసి ఈ రేట్స్ నడిచినాయి అనమాట. ఇవి వచ్చేసి 55,000 నుంచి 62,000లో చాలా ఎక్కువగానే పడ్డాయి. కొన్ని 50 నుంచి 55,000 అయితే పడినాయి అనమాట. అలాగే డీలక్స్లు కాకుండా నార్మల్ వచ్చేసి బెస్ట్ ఒకటే ఓన్లీ 45 నుంచి 50,000 నడిచినాయి అనమాట. సెకండ్స్ మంచి క్వాలిటీ ఉంటే 38 నుంచి 42, 44, 48 వరకు నడిచినాయి అనమాట. అలాగే కడ్డీ బ్యాడ్కి ఈరోజు 58,000 అయితే వచ్చిందన్నమాట రేట్స్. 32 సంచులు. ఇవి వచ్చేసి మంచి క్వాలిటీవే. మనకు కలరు సైజు ఉంటే గిన 56, 57, 58 నడుస్తుంది. లేదు కలర్ తక్కువ ఉంది మనది బెస్ట్ అనుకుంటే 52 అనుకోండి. ఫస్ట్ అయినా 52 అనుకోండి. క్వాలిటీ ఉంటే మంచి ధర అయితే పలుకుతుందన్నమాట. ఇంకా డబ్బీ కడ్డీ ఎవరైనా విత్తనాలు తీసుకోకుండా కూడా నిన్న స్టాక్ అయితే అప్డేట్ అయింది. వేరే రైతు దగ్గర ఉన్నాయి. పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోగలరనమాట. విత్తనాలు ఉన్నాయి. ఇక వచ్చేసి మిగతా వచ్చేసి 2043 32 నుంచి 36,000 వరకు నడుస్తుంది. షర మామూలే, పెరగలేదు తగ్గలేదు అనమాట. ఇది 32, 33 ఎక్కువగా కనిపించాయి. కొద్దిగా ఒక 1,000 రూపాయలు అట్లా మాట్లాడుకొని 34కు చాలామంది అమ్మారు. ఒక 180 బస్తాలు, 200 బస్తాలు ఇట్లా పోతూనే ఉన్నాయి అనమాట. అలాగే కొన్ని క్వాలిటీలు ధరలు ఉన్నాయి, కొన్ని క్వాలిటీలకు ధరలు లేవు. వీడు కూడా బెస్ట్లు వచ్చేసి 30కి మించి అయితే ఎక్కడ పోలేవు. సెకండ్స్ వచ్చేసి 22, 24, 26,000 అయితే నడుస్తుంది ప్రజెంట్. సర్పన్ మంజీ రూటు 40 ఎక్కువ అయితే టాప్ అయింది. మంచి క్వాలిటీలు కావాలా, క్వాలిటీ ఉంటే ధర. లేదు అనుకుంటే కొంచెం బిలో క్వాలిటీలకి అయితే తక్కువగానే పోతున్నాయి. ఇవి వచ్చేసి 28 నుంచి 35,000 వరకు అయితే సర్పన్ మంజీ రూటులు నడిచినాయి కొన్ని క్వాలిటీలు. అలాగే 32, 34 కొద్దిగా కనబడ్డాయి. 6263 రవి హైబ్రిడ్ కంపెనీ వారిది. ఇవి వచ్చేసి 33,000 అయితే టాప్ అయింది. కొన్ని క్వాలిటీలు 28, కొన్ని క్వాలిటీలు 26,000 అయితే నడిచిందనమాట. ఇక చిన్న రకాల్లో 5531 24,500, 800 నడిచింది. అలాగే క్వాలిటీ బాగుంటే 25,000. అలాగే సెకండ్స్ అయితే 14 నుంచి 16,000 నడిచింది. ఏసీ అయితే 18,000 నడిచినాయి గత ఏడాదివి. క్వాలిటీ ఉండల్లా. 273 కుబేరా వచ్చినాయి, వచ్చేసి 18,000. అలాగే లాలీలు వచ్చినాయి 18,000, 19,000 అట్లా నడిచింది. 355 వచ్చింది. 355 16 నుంచి 19,000 వరకు. బెస్ట్లు అయితే 20,000 వరకు. 341లో వచ్చేసి 22,000 మంచి క్వాలిటీలు కావాలి. తేజాలు వచ్చేసి 20,000 మంచి ధరే ఉందన్నమాట. ఇవి కూడా నంబర్ 5 వచ్చేసి 24,000 అయితే నడిచింది టాపెస్ట్ కాయి. అలాగే 5531 కొన్ని రకాలు 20, 21 నడిచినాయి మీడియాలు. అలాగే త్రిమూర్తి 411లో సెకండ్స్ 14 నుంచి 16,000. 1008 వచ్చేసి 16 నుంచి 18,000 అయితే నడుస్తుంది అన్నమాట ప్రజెంట్ మార్కెట్. ఇవే సెకండ్స్లో వచ్చేసి 12 నుంచి 13,000, కొన్ని 14 నుంచి 16,000 కలగలుపులు అయితే నడుస్తాయి అనమాట. అలాగే మార్కెట్లో సీడ్ రకాలు తక్కువగా ఉండడంలో డిమాండ్ అయితే నడుస్తుంది. ప్రజెంటు సీడ్ రకాలు ఇప్పుడు ఎంతలో స్టార్ట్ అవుతాయి అనేది ఎవరికి తెలియటం లేదనమాట. ఎందుకంటే తక్కువగానే ఉంది స్టాకు. సీడ్ రకాలు కూడా ఇప్పుడు వేసే రైతులకైతే పర్లేదనమాట. అంటే చాలామంది పచ్చికాయ తెంపుకోవడం, రేట్లు అమ్ముకోవడం వల్ల ఈసారి సీడ్ రకాలు కూడా మంచి ధర రావడం జరిగింది. తేజాలకు కూడా మోస్ట్లీ బాగానే నడిచిందనమాట. ఆర్మూర్లు కూడా ఈరోజు 16 నుంచి 19,000 అడగడం జరిగింది. బెస్ట్ క్వాలిటీలు అయితే 21 కూడా నడుస్తున్నాయి ప్రజెంట్. స్టాక్ కావాలా. అలాగే తెల్లగాయలు మచ్చకాయలు సీడు 3 నుంచి 6,000, 6 నుంచి 8,000, కొన్ని 8 నుంచి 11,000 నడిచినాయి. 2043 తాళ్ళంతా కూడా 14,000 నుంచి 16,000 వరకు నడిచింది.
సర్పన్ 102 కొన్ని రకాలు 12 నుంచి 16,000 పోవడం జరిగింది. కొన్ని క్వాలిటీలు 18,000 వరకు వేసినారు. డబ్బీ కడ్డీ తెల్లగాయలు 18 నుంచి 22, 24, 28,000 వరకు అయితే నడిచిందనమాట. ఇక ఓవరాల్గా మార్కెట్ అంతా స్టడీగా నడిచింది. అలాగే ఏసీ ధరలు చూసుకుందామండి. ఏసీ వచ్చేసి 22 నుంచి 26,000 వరకు 2043. కడ్డీ బ్యాడ్కి వచ్చేసి 25 నుంచి స్టార్టింగ్ 38, 40,000 వరకు నడిచింది. మంచి క్వాలిటీ ఉండాలి. డబ్బీ కడ్డీలు కూడా మంచి ధర అయితే పలుకుతుంది. 40,000 వరకు దగ్గర రీచ్ అయింది. అయితే బెస్ట్ క్వాలిటీలో ఉండాలి. మీరు మార్కెట్ తీసుకొని రావాలనుకునే కదా పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఇంకా ఎవరైనా విత్తనాలు తీసుకోకుండా కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి. ఆ విత్తనాలు ఉన్నాయి. అలాగే మనకు వచ్చేసి చాలా ఏరియాలో అయితే వర్షాలు తక్కువగానే ఉన్నాయి. కాస్త నీరు ఎంత అవైలబిలిటీ ఉందో అంత పంటనే సాగు చేసుకోండి. ఎక్కువగా వేసే ప్రయత్నం చేసుకోవద్దండి. ఎల్నినో ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక ఇదండి వీడియోకి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.